వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్కి ఏ వెబ్సైట్ యూజ్ చేస్తారు అన్న దాని గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలిసెట్ 2025కి సంబంధించి ఏదైతే మీకు పాలిసెట్ రిజిస్ట్రేషన్ చేయడానికి వెబ్సైట్ ఉంది కదా, ఆ యొక్క వెబ్సైటు అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా ఉన్న వెబ్సైటు ఇది వరకు మనకి ఎలా ఉండేదంటే 2 డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఉండేది. సో పాలిటెక్నిక్ ఏపీ పాలిసెట్ ఏపీ .nic.in అనేది మనకు మెయిన్ వెబ్సైటు. ఇందులో జస్ట్ మనకు పాలిటెక్నిక్కి అప్లై చేయడానికి పాలిసెట్కి అప్లై చేయడానికి రిజల్ట్స్ చూసుకోవడానికి వీటికైతే యూజ్ చేసేవాళ్ళు. బట్ కౌన్సిలింగ్ సంబంధించి వేరే వెబ్సైట్ అయితే ఉండే. బట్ ఇప్పుడు ఏం చేశారు అంటే ఇలా డిఫరెంట్గా కాకోకుండా 2 మెర్జ్ అయితే చేసేసారు. అలా మెర్జ్ చేసేసి డొమైన్ ఒకటే పెట్టేశారు. బట్ అందులో ఉన్న డిఫాల్ట్ పేజ్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేయడం అయితే జరిగింది. ఎలా అన్నది ఇప్పుడు ఒకసారి వెబ్సైట్ అయితే చూస్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది మనకు డిఫాల్ట్ వెబ్సైట్, ఇది అందరికీ తెలిసి ఉన్నది. ఎందుకంటే పాలిసెట్ రిజల్ట్స్ కానీ అప్లై కానీ అంతా ఇక్కడే చేసి ఉంటారు. బట్ ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి ఏమైపోతుంది అంటే డొమైన్ ఇదే అయితే ఉంటుంది. బట్ డిఫాల్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది మనకు మారిపోతుంది. అది మనకు మారిపోయి ఏ విధంగా అవుతుంది అంటే ఇక్కడ 1 లోగో ఉంది కదా, ఇక్కడ 2 లోగోస్ అయితే రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు అబౌట్ కావచ్చు, అబౌట్ కౌన్సిలింగ్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, అలానే మనకు కాంటాక్ట్ అస్ కావచ్చు. ఇలా మనకు 5 ఆప్షన్స్ అయితే యాడ్ అవుతాయి. అది కూడా మనకు బ్లూ కలర్ ఆ విధంగా అయితే ఉంటాయి. అలానే కొంచెం కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ రిలేటెడ్గా ఆప్షన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ డేట్స్ ఇక్కడ అయితే ఉంటాయి. సో ఈ విధంగా వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క వెబ్సైట్ అనేది అల్టిమేట్గా ఇదే అయితే ఉంటుంది. కాకపోతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉండదు. కంప్లీట్గా మీరు వేరే వెబ్సైట్కి వచ్చామా అని మీరు ఫీల్ అయితే అవుతారు. ఆ విధంగా మనకు చేంజ్ అయితే అయిపోతుంది. సో ఈ యొక్క లింక్ అనేది జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఈ యొక్క లింక్లోనే మనకు కౌన్సిలింగ్ అంతా కూడా జరగడం అయితే జరుగుతుంది. సో వెబ్సైట్ అనేది అదే, మనకు ఆ వెబ్సైట్లోనే క్లియర్గా అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.